హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. టాపిక్ తర్వాత కూడా మనకి ఇంకా కావాల్సిన ఏంటంటే క్రమభిన్నం, అపక్రమ భిన్నం. సో భిన్నాల గురించి తెలవాలండి. ఫ్రాక్షన్స్. సో ఫ్రాక్షన్ అంటే మనం దాన్ని ఏమంటామంటే లైక్ ఇప్పుడు 3/4 అనేది ఒక ఫ్రాక్షన్. దీనిపైన దాన్ని హారం అంటాం, న్యూమరేటర్. కింది దాన్ని డినామినేటర్, లవం అని చెప్పండి. పైన దాన్ని లవం న్యూమరేటర్, కింది దాన్ని హారం డినామినేటర్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ ఫ్రాక్షన్స్లో 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి క్రమభిన్నము, ఇంకోటి అపక్రమ భిన్నము. క్రమభిన్నము, అపక్రమ భిన్నము. ఫస్ట్ క్రమభిన్నం అంటే తెలవాలి. క్రమభిన్నం అంటే ఇది క్యాన్సిల్ చేస్తే వాల్యూ అనేది సంథింగ్ పాయింట్లలో రావడం, అంటే 1 కంటే తక్కువ రావడం. 1 కంటే తక్కువ వస్తుందని క్రమభిన్నం అంటాం. అంటే 1 కంటే తక్కువ వస్తుందని క్రమభిన్నం అంటాం. సో ఎప్పుడు తక్కువ వస్తుందంటే లవం అనేది పెద్దగా ఉండి, లవం అనేది చిన్నగా ఉండి హారం అనేది పెద్దగా ఉంటే 1 కంటే తక్కువ రావడం జరుగుతుంది. అంటే న్యూమరేటర్ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ డినామినేటర్. సో ఈ విధంగా ఉంటుందని మనం క్రమభిన్నం అని చెప్పంటాం. అక్కడ 1 కంటే తక్కువ విలువ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని క్యాన్సిల్ చేస్తే 0. వస్తుంది. అలా కాకుండా 5/4 ఎగ్జాంపుల్ తీసుకుంటే క్యాన్సిల్ చేస్తే 1. వస్తుంది. సో ఇక్కడ మనకి అపక్రమ భిన్నం అండి. ఇది అపక్రమ భిన్నం. అపక్రమ భిన్నాల్లో ఎప్పుడైనా సరే విలువ అనేది 1 కంటే ఎక్కువ ఉంటుంది. 1 కంటే ఎక్కువ ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే లవం అనేది హారం కంటే పెద్దగా ఉండమండి. లవం అనేది హారం కంటే పెద్దగా ఉంటుంది. ఇక్కడ లవం పెద్దగా ఉండాలి. లవం పెద్దగా ఉంటుందని మనం అపక్రమ భిన్నం అని చెప్పేసి అంటామండి. సో ఇక్కడ క్రమభిన్నం, అపక్రమ భిన్నం 2 రకాలుగా ఉంటాయి. సో వీటి తర్వాత మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అండి. సో మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ 2/3, 4, 1/6 ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్స్. సో ఇక్కడ ఏంటంటే ఒక నంబర్ ఉంటుంది, ఒక ఫ్రాక్షన్ ఉంటుంది. ఈ రెండింటి కలిపి ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్, మిశ్రమ భిన్నం అని చెప్పి అంటాం. ఈ మిశ్రమ భిన్నాల్ని క్రమ భిన్నాలుగా లేదా భిన్నంగా మార్చడం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దీన్ని భిన్నంగా మార్చాలంటే 4 × 6 24 + 1 25/6 అని చెప్పి చేయాల్సి వస్తుంది. 4 × 6 24 + 1 25/6 అని చెప్పి తీసుకుంటాం. అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్స్ లెక్క కన్వర్ట్ చేయడం కూడా తెలియాలి. కాకపోతే ఇదంతా బేసిక్స్ మనకు వచ్చినాయి. కాకపోతే వీటిని ఇంప్లిమెంటేషన్ లెవెల్లో ఏ విధంగా అడుగుతుందో కొన్ని ఎగ్జాంపుల్ తీసుకొని ప్రాక్టీస్ చేద్దామండి. ఇప్పటివరకు మనం నేర్చుకుంది కూడా ఆల్మోస్ట్ ఆల్ మనకు తెలిసిందే. కానీ వీటిని ఎగ్జామ్లో ఏ విధంగా అడుగుతున్నాడు, ప్రైమ్ నెంబర్ అంటే తెలుసు, లవాలంటే తెలుసు, హారాలంటే తెలుసు, క్రమభిన్నం, అపక్రమం అన్ని విషయాలు కూడా మనకు తెలుసు. అయినా సరే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అడుగుతుందని చెప్పి కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ని, అంటే రీసెంట్గా జరిగిన ప్రీవియస్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వాటిని కొంచెం కేర్ఫుల్గా గమనించండి. సో ఫస్ట్ ఎగ్జాంపుల్, x అనేది ఒక కర్ణీయ సంఖ్య మరియు y అనేది x అనేది ఒక అకర్ణీయ సంఖ్య మరియు y అనేది ఒక కర్ణీయ సంఖ్య అయితే క్రింది వాటిలో ఏది నిజం? సో x అనేది అకర్ణీయ సంఖ్య. అకర్ణీయ సంఖ్య అంటే ఏంటంటే నాన్ రూట్ నంబర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3. y అనేది ఒక కర్ణీయ సంఖ్య. సో ఒక 5 తీసుకుందాం, √5 తీసుకుందాం. ఇది అకర్ణీయ సంఖ్య, ఇది కర్ణీయ సంఖ్య. క్రింది వాటిలో x + y మరియు xyలు కర్ణీయ సంఖ్యలు. సో x + y చేసినప్పుడు మనకి 3 + √5 చేయాలి, అండ్ xy చేస్తే 3 × √5 చేయాలి. ఈ రెండు కూడా మళ్ళీ కర్ణీయ సంఖ్యలు వస్తున్నాయండి. సో ఫస్ట్ కండిషన్ అనేది కరెక్ట్. సో మనం ఫస్ట్ కండిషన్స్ రైట్ తప్ప తెలుసుకోవాలి కంపల్సరీ. ఇక్కడ ఫస్ట్ కండిషన్ కరెక్ట్. సెకండ్ ఏమంటుండు, x + y మరియు xyలు రెండు కూడా అకర్ణీయ సంఖ్యలు అని చెప్పించాడు. ఇవి రెండు కూడా కర్ణీయ సంఖ్యలు కాబట్టి అకర్ణీయ సంఖ్యలు కాదండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, నెక్స్ట్ పాయింట్, xy మరియు x + yలు రెండు కరణి లేదా అకర్ణీయ సంఖ్య. కరణి లేదా అకర్ణీయ కాదండి, కరణి లేదా అకర్ణీయ అని చెప్పి ఇవ్వడం జరిగింది. అకర్ణీయంగా రావడానికి ఛాన్సే లేదు. సో అప్పుడు మనం దీన్ని కూడా తప్పని చెప్పి తీసుకోవచ్చు. x + y కరణి మరియు xy కరణి లేదా అకరణి. సో x + y అనేది క్లియర్లీ మళ్ళీ కరణి వచ్చింది. xy అనేది కరణి కావచ్చు, అకరణి కావచ్చు అని చెప్పాను. అంటే మనకి క్లియర్గా ఈ కండిషన్ కూడా తప్పండి. సో మనకి కండిషన్స్ని రైటా రాంగ్ అని చెప్పి ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. ఇక్కడ బేసిక్స్ మాత్రమే ఉపయోగపడతాయి. ఇంతకుముందు నేర్చుకున్న బేసిక్స్లో ఈ పాయింట్స్ కవర్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో సరి అయినది ఏది? ఫస్ట్ కండిషన్, 1 అనేది ప్రధాన సంఖ్య కాదు మరియు సంయుక్త సంఖ్య కాదు. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అండి. ఎందుకంటే మనం ఇంతకుముందు డిస్కస్ చేసినాం, 1 అనేది ప్రధాన సంఖ్య కాదు మరియు సంయుక్త సంఖ్య కాదు. ఎందుకు కాదు? బై ద డెఫినేషన్ ఆఫ్ ప్రైమ్ నెంబర్ ఖచ్చితంగా 2 ఉండాలి, 2 మాత్రమే ఉండాలి. కాంపోజిట్ నెంబర్ ఏంది? 2 కంటే ఎక్కువ ఉండాలి. 2 కంటే ఎక్కువ అంటే 3 నుంచి స్టార్ట్ చేస్తే n ఉండొచ్చు. సో 1కి కేవలం 1 మాత్రమే ఉంటుంది కాబట్టి అది ప్రైమ్ నెంబర్ కాదు, సంయుక్త సంఖ్య కాదు. ఇక్కడ వాడు క్లియర్గా కాదు అని చెప్పి మెన్షన్ చేశాడు కాబట్టి ఈ కండిషన్ కరెక్ట్ అండి. ఈ కండిషన్ కరెక్ట్. సెకండ్ పాయింట్ ఏంటంటే 2 అనేది సంయుక్త సంఖ్య మరియు ప్రధాన సంఖ్య. 2 అనేది సంయుక్త సంఖ్య మరియు ప్రధాన సంఖ్య అంటే మళ్ళీ తప్పండి. 2 అనేది
ప్రధాన సంఖ్య, నాట్ సంయుక్త సంఖ్య. సంయుక్త సంఖ్య కావాలంటే 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉండాలి, కానీ దీనికి 2 ఉన్నాయి కాబట్టి మనం ప్రధాన సంఖ్య అంటాం కాబట్టి అది కూడా తప్పే. సో 2 తప్పు అనే కండిషన్, అంటే లైక్ కేవలం ఏ కరెక్ట్, కేవలం బి కరెక్ట్, ఏ 2 సరైనవే, ఏది కాదనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక్కడ ఏది కాదనేది కరెక్ట్ ఆన్సర్. సో క్వశ్చన్స్ అప్లికేషన్ లెవెల్లో ఈ విధంగా అడుగుతుంది. సో ఫస్ట్ కండిషన్ కరెక్ట్ కదండి. సో కేవలం ఏ మాత్రమే కరెక్ట్, రెండోది తప్పు, రెండో కండిషన్ తప్పు, ఏ కండిషన్ రైట్. సో కేవలం 1 మాత్రమే కరెక్ట్ అని చెప్పేసి ఆన్సర్ తీసుకుంటాం. కేవలం 1 మాత్రమే సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, గరిష్ట 4 అంకెల సంఖ్య యొక్క ప్రధాన కారణాంకాల లబ్దంలో గల ప్రధాన సంఖ్యలు. సో గరిష్ట 4 అంకెల సంఖ్య అంటే 9, 9, 9, 9. వీటి లోపల ఉండే ప్రధాన కారణాంకాల లబ్ధాలలో ప్రధానాంకాల సంఖ్య. సో ఫస్ట్ ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి, ఎక్కడ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. సో ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ లెక్క రాయాలి దీన్ని, అంటే ప్రధాన సంఖ్యల కారణాంకాల రూపంలో రాయాలి. సో 3 × 3 3 3, నెక్స్ట్ 3 × మళ్ళీ అగైన్ 3 × 1 1 1. సో క్లియర్లీ ప్రైమ్ నెంబర్తో రాయాలంటే 3 తర్వాత 5 కాదు, 5 తోటి పోదు, 7 తోటి కూడా పోవట్లేదు, 9 ప్రధాన సంఖ్య కాదు, 11 తోటి చెక్ చేస్తున్నా. 11 తోటి చెక్ చేస్తే 11 × 1 11, 0, 11 × 1 1. సో 101 రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి 3² 11 101 అనేది నెంబర్ రావడం జరిగింది. సో ఇక్కడ ఉండే డిఫరెంట్ ప్రైమ్ నెంబర్స్ ఎన్ని, 1 2 3, అంటే 3 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి, 3 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. అండ్ మళ్ళీ ఇదే క్వశ్చన్ని దీనికి గల కారణాంకాలు ఎన్ని అంటే గరిష్ట 4 అంకెల సంఖ్య యొక్క కారణాంకాలు ఎన్ని అని అడిగితే అప్పుడు మనం ఏం చేయాలి, పైన 2 ఉంది కాబట్టి 2 + 1, నెక్స్ట్ ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 + 1, అండ్ లాస్ట్ 1 ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 + 1 తీసుకుంటాం. సో 2 + 1 3 అవుతుంది, × 2 × 2, 3 + 2 6, 6 + 2 12 వస్తుంది. అంటే మొత్తం మనకి 12 కారణాంకాలు ఉంటాయి ఈ నెంబర్కి. ఇక్కడ మనకి కారణాంకాలు అడగలేదు, ఎన్ని ప్రధాన సంఖ్యలు అంటే ఇక్కడ 3 ప్రధాన సంఖ్యలు డిఫరెంట్ వన్ దొరికినాయి మనకి. సో ఇట్లా కూడా క్వశ్చన్స్ ఫామ్ అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, 17 29 సంఖ్య యొక్క ప్రధాన కారణాంకాల మొత్తం. ఇక్కడ ప్రధాన కారణాంకాల మొత్తం అడిగాడు. సో మొత్తం కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనకు 17 29 తీసుకుంటే, సో 17 29 అనేది ఫస్ట్ 3 టేబుల్ తోటి క్యాన్సిల్ అయ్యేటట్లేదు, ఎందుకంటే 3 టేబుల్లో 3 15, 2 మిగులుతుంది 22 21 19, 3 టేబుల్లో క్యాన్సిల్ కాదు. 5 అండ్ తోటి ఎట్లా క్యాన్సిల్ కాదు. నెక్స్ట్ 7 తోటి చూద్దాం. 7 తోటి క్యాన్సిల్ చేస్తే 7 2 14, 3 మిగులుతుంది 32, 7 4 28, 4 ఉంటుంది 49, 7 7 49. ఓకే, 7 × 247. అండ్ అగైన్ 247 అనేది 3 తోటి క్యాన్సిల్ కాదు, 5 తోటి కాదు, 7 తోటి కూడా కావట్లేదు, 9 అండ్ 11 తోటి కావట్లేదు, 13 తోటి. సో 13 1 13, 11 మిగులుతుంది 117, 13 9 117. సో ఇక్కడ 7 13 19 ఈ 3 నెంబర్స్ కూడా ప్రైమ్ నెంబర్స్ అండి. సో ఇట్లా ప్రైమ్ నెంబర్స్ వచ్చిన తర్వాత వీటి సమ్ తీయాలి. ఇప్పుడు మనం 7 + 3 20, 20 + 19 39 ఆన్సర్, 39 అనేది ఆన్సర్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ ప్రధాన కారణాంకాల లోపల ఉండే నెంబర్స్ సమ్ అడిగాడు. సో నెక్స్ట్ క్వశ్చన్, పరస్పర ప్రధానాంకాలు ఏ మరియు బిల గాసాబా. సో గరిష్ట సామాన్య భాజకం అనేది ఏ విధంగా తీస్తామంటే, సో 2 నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ 3, 5 తీసుకుంటే ఈ 2 ప్రైమ్ నెంబర్స్కి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలంటే, సో ఒక నెంబర్ ఉన్నా ఆటోమేటిక్గా 1 అవుతుంది. ఈవెన్ 2 నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ అయినా ఆటోమేటిక్గా ఆన్సర్ అనేది 1 వస్తుంది. కాబట్టి 1 for 1. నెక్స్ట్, కనిష్ట బేసి సంయుక్త సంఖ్య. సంయుక్త సంఖ్యలు అంటే మనకి ఇంతకుముందు డిస్కస్ చేసాం, ప్రైమ్ నెంబర్స్ కానివన్నీ కూడా సంయుక్త సంఖ్యలు అని చెప్పి అన్నాం. సో సంయుక్త సంఖ్యలు మనకి 3 ప్రైమ్ నెంబర్ కదా, 4 6 8 9 అండ్ సో ఆన్ ఇట్లా ఉంటాయి. సో ఇలా లీస్ట్ 1 ఎంత అంటే 4 అండి. లీస్ట్ 1 ఎంత 4. కనిష్ట బేసి సంయుక్త సంఖ్య అడిగాడు. సరి సంఖ్యలు కాదు, బేసి సంయుక్త సంఖ్యలు. సో కనిష్ట బేసి సంయుక్త సంఖ్యలు అంటే ఇట్లా మన సంయుక్త సంఖ్యలు రాసుకుంటే అందులో బేసి పదం ఎక్కడ వస్తుంది, 9 దగ్గర వస్తుంది. కాబట్టి 9 అనేది ఆన్సర్ అండి. నెక్స్ట్, కనిష్ట సరి ప్రధాన సంఖ్య. సరి ప్రధాన సంఖ్య ఒకటే ఉంటుంది, అది కూడా 2 మాత్రమే. అది కనిష్టమైన గరిష్టమైన అదే అవుతుంది. లాస్ట్ 1 కనిష్ట సరి సంయుక్త సంఖ్య. ఇప్పుడు చేయాలి. కనిష్ట సరి సంయుక్త సంఖ్య 4 అండి. సో మ్యాచింగ్ అనేది ఈ విధంగా వస్తుంది. సో ఇట్లా మనం క్వశ్చన్స్ని ఇంప్లిమెంట్ లెవెల్లో ప్రాక్టీస్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, 2 వరుస పూర్ణాంకాల మధ్య భేదం. పూర్ణాంకాల మధ్య భేదం ఇప్పుడు లైక్ పూర్ణ సంఖ్యలు తీసుకుంటే, మనకి పూర్ణాంకాలు తీసుకుంటే
3, 4 అనేది రెండు పూర్ణాంకాలు. డిఫరెన్స్ ఎంత వస్తుంది మనకి? 4 - 3 అంటే 1. ఏ రెండు నెంబర్ తీసుకున్న ఆటోమేటిక్గా 1 రావడం జరుగుతుంది. సో 1 రావడం జరుగుతుంది. ఆ 1 అనేది ఇక్కడ లేదు, కాకపోతే ఇక్కడ బేసి సంఖ్యనే ఉంది. 1 అనేది బేస్ సంఖ్య కాబట్టి మనం బేస్ సంఖ్య అని చెప్పేసి టిక్ చేయొచ్చు. ఎందుకంటే అక్కడ 1 లేదు కాబట్టి 1 అంటే బేస్ సంఖ్య కాబట్టి తీసుకోవచ్చు. 2 వరుస శూన్యేతర పూర్ణాంకాల లబ్ధం. సో ఇక్కడ సేమ్ ఇవి 2 వరుస శూన్యేతర పూర్ణాంకాలు. వీటి లబ్ధం ఏమవుతుంది? 12 వస్తుంది. అంటే ఒక సరి సంఖ్య వస్తుంది. సో ఒక సరి సంఖ్య. 0ను ఒక శూన్యేతర పూర్ణాంకంతో భాగిస్తే భాగఫలం ఏమవుతుంది అంటే 0 అనే వస్తుంది. 0ని దేంతో భాగించినా మళ్ళీ మనకి భాగఫలం 0 రావడం జరుగుతుంది. సో లాస్ట్ వన్ వచ్చేసి కనిష్ట పూర్ణాంకానికి 2ను 3 సార్లు కలపగా వచ్చి ఫలితం. కనిష్ట పూర్ణాంకం ఎంత? 0. ఎందుకంటే కనిష్ట పూర్ణాంకం 0. సో దీనికి 2ని 3 సార్లు కలపాలి. 0 + 2 + 2 + 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 6 రావడం జరుగుతుంది. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 6 అనేది కరెక్ట్ ఆన్సర్. సో దానికి ఫాలోయింగ్ మ్యాచెస్లో ఏది కరెక్ట్ ఉంటే అది మనం ఐడెంటిఫై చేసి చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ అండి. అంటే రీసెంట్గా జరిగిన ఫారెస్ట్ ఎగ్జామ్, అంతకంటే ముందు జరిగిన కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో క్వశ్చన్ తీసుకొని ఈ వీడియో చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అకర్ణీయ సంఖ్య 7/25 అయితే క్రింది వాటిలో ఏది సత్యం? అంటే ఒక 7/25 గురించి డిస్కస్ చేయమంటుండు. సో 7/25 అనేది ఎటువంటిది మనం డిస్కస్ చేయాలి. ఇది అంత ముందు దశాంశం అని ఇచ్చాడు, అంటే కంప్లీట్ అవుతుంది. నెవర్ ఎండింగ్ కాదు, కంప్లీట్ అవుతుంది. సో కంప్లీట్ అవుతుంది కాదు అని చెప్పేసి మనకి ఎట్లా తెలియాలి? ఇంతకుముందు డిస్కస్ చేసిన విధంగా దీన్ని 5² × 2² రూపంలో రాయాలి. అంటే 5 × 2లో రాయాలి. సో దీన్ని క్లియర్గా ఇది 5² రాయొచ్చు, ఇంటూ 2² పెడితే పైన 2² పెట్టుకోవచ్చు. సో క్లియర్గా మనకి ఇది ఎండింగ్ అయ్యే ప్రోడక్ట్. సో ఎండింగ్ అయ్యే కావాలంటే అంత ముందు దశాంశం ఇది కరెక్ట్ అండి. ఇది అంత ముందని దశాంశం, ఇది అంత ముందుతుంది కాబట్టి ఇది అంత ముందు అనేది తప్పు విషయం. నెక్స్ట్, క్రింది 2 దశాంశాల తర్వాత ఇది 2 దశాంశాల తర్వాత అంత ముందుతుంది. 2 దశాంశాల తర్వాత అనేది కూడా మనకి ఎవరు చెప్పాలా? ఇక్కడ కింద స్క్వేర్ ఎంత ఉంది? 2 ఉంది కాబట్టి 2 పొజిషన్ తర్వాత ఎండ్ అయిపోతుంది. 2 పొజిషన్ తర్వాత ఎండ్ అవుతుంది. ఎట్లా ఒకసారి చూద్దామా? సో 25 1 0.70 తీసుకోవచ్చు. 70 అంటే 25 2 50 వస్తుంది. రిమైనింగ్ ఎంత ఉంది? 20 ఉంది. 20 కాబట్టి పాయింట్ అంటే 200. 25 8 మనకి 200 వస్తుంది. అంటే ఎన్ని పాయింట్స్ తర్వాత ఎండ్ అవుతుంది? 2 పాయింట్స్ తర్వాత ఎండ్ అయిపోతుంది. సో దీనికి అంత ముందుతుంది కానీ 2 పొజిషన్ దగ్గర అంత ముందుతుంది. ఇది కూడా కరెక్టే. అండ్ నెక్స్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు? ఇది 4 దశాంశాల తర్వాత అంత ముందుతుంది. సో ఇది కరెక్ట్ కాబట్టి ఆటోమేటిక్గా ఇది కూడా తప్పండి. సో మనకి ఆప్షన్స్ కూడా దాని ప్రకారం ఏది కరెక్టో ఏది తప్పో చూసుకొని ఐడెంటిఫై చేసి టిక్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, శూన్యేతర అకర్ణీయ సంఖ్య మరియు కరణీయ సంఖ్యల లబ్ధం. సో శూన్యేతర అకర్ణీయ సంఖ్య మరియు కరణీయ సంఖ్యల లబ్ధం. ఒక అకర్ణీయ సంఖ్య తీసుకుందాం 3, కరణీయ సంఖ్య తీసుకుందాం √5. ఇంతకుముందుకి ఎగ్జాంపుల్ లెక్కనే. సో ఈ లబ్ధం అనేది ఎప్పుడు ఏమైనా కరణీయ సంఖ్యనే అవుతుంది. అంటే ఎల్లప్పుడూ కూడా కరణీయ సంఖ్యనే కావడం జరుగుతుంది. ఎల్లప్పుడూ అకర్ణీయ సంఖ్య అంటే తప్పు. అకర్ణీయ సంఖ్య లేదా కరణీయ సంఖ్య ఇది కూడా తప్పే. ఎప్పటికీ అది కరణీయ సంఖ్యనే అవుతుంది. ఒకటే కూడా తప్పే. సో ఆన్సర్ అనేది ఆప్షన్ 1. ఈ 1 అంటే దీని మీనింగ్ 1 కదండి, ఆన్సర్ 1. ఎందుకంటే ఇక్కడ ఆప్షన్స్ వైజ్ ఇవ్వలేదు కాబట్టి అట్లే ఐడెంటిఫై చేయాలి. మనం 1ని మాత్రమే టిక్ చేయాలి, ఇక్కడ 4th 1 కాదు. నెక్స్ట్, అకర్ణీయ సంఖ్య 14,587/1250లో ఎన్ని దశాంశాల తర్వాత అంతమొందుతుంది? సో ఇది అంతమవుతుంది ఎన్ని పొజిషన్ తర్వాత అంతమవుతుంది. ఇంతకుముందు డిస్కస్ చేసే విధంగానే ఇప్పుడు మనం ఏం చేయాలి? పైన ఏమన్నా ఉండదు, మనకు సంబంధం లేదు. కింది నెంబర్ తీసుకుంటాం. కింది నెంబర్ 1250. ఇది క్లియర్గా ఇది 5³ × 10, 125 × 10 రాసుకోవచ్చు. 125 అంటే 5³ అని రాయొచ్చు. 5³ × 10 రాస్తాం. మళ్ళీ 10ను కూడా 5 × 2 రాసుకోవచ్చు. విచ్ మీన్స్ 5⁴ × 2 అని రాయొచ్చు. సో ఇక్కడ మనం 5⁴ ఎంత ఉందో దీని అంతా కన్వర్ట్ చేస్తాం కాబట్టి ఇంటూ 2³ తోటి మల్టిప్లికేషన్ చేస్తాం. అప్పుడు పైన కూడా ఇంటూ 2³ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ లాస్ట్ హైయెస్ట్ పవర్ ఎంత మనకి 5⁴ వచ్చింది కాబట్టి అంటే అది 4 పాయింట్స్ తర్వాత, అంటే ఒక పాయింట్ తర్వాత 4 పొజిషన్స్, అంటే 1 2 3 పాయింట్ తర్వాత 4 పొజిషన్ దాకా వస్తుంది. అంటే 4 దశాంశ స్థానాల వద్ద ఎండ్ అవుతుంది. అది 4 దశాంశ స్థానాల వద్ద అది ఎండ్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఇంపార్టెంట్ మోడల్ అండి. 0.12345 బార్ భిన్న రూపంలోకి మార్చండి. సో దీన్ని ఫస్ట్ మనం 0.12345 బార్ విచ్ మీన్స్ ఏంటంటే యాక్చువల్గా 0.12345 ఇట్లే ఉంటుందండి. అంటే దాని మీనింగ్ ఏంటంటే బార్ అనేది దేని కింద ఉందో అది రిపీట్ అవుతూ ఉంటుంది. సో దీన్ని మనం ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయాలి. సో అట్లా కన్వర్ట్ చేయాలంటే బేసిక్ మెథడ్ వచ్చేసి ఉన్న నెంబర్ మొత్తాన్ని రాసేసుకోవాలి. ఫస్ట్ ఉన్న నెంబర్ మొత్తం ఏంటి అంటే వితౌట్ పాయింట్. ఇక్కడ సపోజ్ 1 ఉన్నా సరే ఏమున్నా సరే ఉన్న నెంబర్ మొత్తం రాసుకోవాలి. అంటే 0 1 2 3 4 5 రాసేసి బార్ కాకుండా ఏమేమి నెంబర్స్ ఉన్నాయో రాయాలి. మళ్ళీ ఇప్పుడు బార్ కాకుండా ఉన్న నెంబర్స్ ఏంటి మనకి
0 1 2 3 0 1 2 3. ఇఫ్ ఒకవేళ 0 కాకుండా వేరే ఉంటే వాల్యూ చేంజ్ అవుతుంది కాబట్టి 0తో సహా చెప్తున్నాను. సో ఇక్కడ ఏమున్నా సరే 1 కావచ్చు 2.73 కావచ్చు ఏది ఉన్నా సరే మొత్తం నెంబర్స్ ఫస్ట్ రాసుకోవాలి, మైనస్ పెట్టేసి ఈ బార్ కాకుండా ఏమైనా నెంబర్స్ ఉన్నాయో మొత్తం రాసేయాలి. అట్లా రాసిన తర్వాత ఈ బార్ అనేది ఎన్ని నెంబర్స్ కింద ఉందో చూడాలి. ఫస్ట్ బార్ కింద ఎన్ని నెంబర్స్ ఉన్నాయి 1 2 పొజిషన్స్ ఉన్నాయి కాబట్టి 2 9 పెట్టాలి, 2 9 పెట్టేసరి. ఇంకొక విషయం ఏంటంటే పాయింట్ తర్వాత బార్కి మధ్యలో ఏమైనా నెంబర్స్ ఉంటే మనకి 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 3 నెంబర్ తీసుకోవాలి. అంటే పాయింట్ తర్వాత బార్కి మధ్యలో ఏమైనా నెంబర్స్ ఉంటే అవన్నీ ఇక్కడ డిసైడ్ చేసుకుంటాం. సో 1 2 3 4 5 మైనస్ 1 2 3 సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 2 2 2 అండ్ లాస్ట్ వన్ కూడా 2 1 2 బై 99 000 99 000. సో ఇది ఆన్సర్ అండి. సో ఇంకొక ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం. జస్ట్ 1 2 4 బార్ అనేది ఉంది అనుకుంటే సో దీన్ని మనం ఫస్ట్ మొత్తం రాసేయాలి. నెంబర్ 1 2 4 మొత్తం రాసేసిన మైనస్ బార్ కాకుండా ఏమేమి ఉన్నాయి 12 ఉంది అది కూడా రాసేసిన. తర్వాత ఈ 4 కింద బార్ కింద ఒకటి ఉంది కాబట్టి ఒక 9 తీసుకుంటున్నా. అండ్ బార్ పాయింట్ తర్వాత బార్కి మధ్యలో ఒకటే 0 ఉంది, ఒకటే నెంబర్ ఉంది కాబట్టి ఒక 0 తీసుకుంటున్నా. విచ్ ఈజ్ ఈక్వల్ టు 124 మైనస్ 12 112 బై 90 అండి. 112 బై 90 ఇది ఇంపార్టెంట్ మోడల్ అండి. నెక్స్ట్ మెథడ్ క్రమభిన్నం యొక్క విలువ ఎల్లప్పుడూ కూడా ఒకటి కంటే తక్కువ ఉంటుంది. సో ఇంతకుముందు డిస్కస్ చేసినాం. క్రమభిన్నం అని ఏమంటాం 3/4 ఒక క్రమభిన్నం, 13/17 ఒక క్రమభిన్నం. అంటే లవం విలువ తక్కువ ఉండాలి, హారం విలువ ఎక్కువ ఉండాలి. దీన్ని క్యాన్సల్ చేస్తే కంపల్సరీ 0 పాయింట్ సంథింగ్ వస్తుంది, 0 పాయింట్ సంథింగ్ వస్తుంది కాబట్టి దాని విలువ ఎల్లప్పుడూ కూడా ఒకటి కంటే తక్కువ. అది అపక్రమ భిన్నం అయితే ఒకటి కంటే ఎక్కువ రావడం జరుగుతుంది. నెక్స్ట్ సమ్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ని యాడ్ చేయమని ఇచ్చాడు. ఇది కూడా ఈజియెస్ట్ మెథడ్స్ ఉంటాయండి. యాక్చువల్ 2 మెథడ్స్ ఉంటాయి. ఫస్ట్ మెథడ్ ఏంటంటే దీన్ని క్రమభిన్నాల్లోకి మార్చి యాడ్ చేయడం, అప్పుడు ఎల్సిఎం అవసరం వస్తుంది. సో అది టైం తీసుకుంటుంది బాగా. సో అట్లా కాకుండా మనకి ఈ నెంబర్స్ని ఫస్ట్ ఇక్కడ ముందుండే నెంబర్స్ 2 + 3 + 1 2 + 3 + 1 ఎంతండి 2 + 3 + 1 2 + 3 5 5 + 1 6 వస్తుంది. అండ్ ఇక్కడ ప్లస్ పెట్టేసేయండి. ఇప్పుడు లోపల ఉన్న నెంబర్స్ లైక్ 2/3 1/2 4/5ని యాడ్ చేయండి. 2/3 + 1/2 + 4/5ని యాడ్ చేయాలి. సో వీటిని యాడ్ చేయాలంటే ఎల్సిఎం మెథడ్ అండి. ఎల్సిఎం వచ్చేసి మనకి 3 × 2 6 6 × 5 30 వస్తుంది. సో 30 అంటే ఇక్కడ 3 కాబట్టి 10 మిగులుతుంది 20 ప్లస్ ఇక్కడ 15 ప్లస్ ఇక్కడ 6 6 4 24 అండ్ అగైన్ ఇక్కడ 6 ప్లస్ అలాగే ఉంటుంది. ఫస్ట్ 6 ప్లస్ 20 + 24 44 44 + 15 54 59 అండి. 44 54 59 సో 59/30. సో 59/30ని మనం క్యాన్సిల్ చేసుకునే ఫెసిలిటీ ఉంది కాబట్టి ఒకటితో క్యాన్సిల్ 30 టేబుల్తో క్యాన్సిల్ చేస్తే 31 30 రిమైండర్ ఎంత వస్తుంది మనకి 29 వస్తుంది. సో దీన్ని మనం ఈ 1 దీనికి యాడ్ చేసుకోవచ్చు. అంటే 7 + 29/30 అని చెప్పి రాయొచ్చు. విచ్ ఇస్ ఈక్వల్ టు 7 29/30 అని చెప్పి ఫైనల్ ఆన్సర్ అండి. 7 29/30 అనేది ఫైనల్ ఆన్సర్. యాక్చువల్గా ఇది జనరల్గా చేస్తే ఇంకా చాలా టైం తీసుకుంటుంది. ఇలా చేయడం ద్వారా ప్లస్ పాయింట్, ఎందుకంటే దాన్ని ఫస్ట్ కన్వర్ట్ చేయాలి క్రమభిన్నాల్లోకి. కన్వర్ట్ చేసిన తర్వాత ఎల్సిఎం చేయాలి, వచ్చినాక మళ్ళీ క్యాన్సిల్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ అన్నీ కూడా మిశ్రమ భిన్నాలు ఉన్నాయి. సో ఇక్కడ మనకి 7/29 అనేది ఆన్సర్ అని చెప్పేసి ఈ మిశ్రమ భిన్నం ప్రకారమే చేస్తున్నాం, సరిపోతుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ నెంబర్స్ కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి టైం ఎక్కువ తీసుకుంది. అలా కాకుండా చిన్న నెంబర్స్ ఉంటే సింపుల్గా అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి తీసుకుందాం. 3 1/2 - 4 3/4 ఉంది అనుకుందాం. 3 1/2 - 4 1/4 తీసుకుందాం. సో ఇట్లా ఉంటే ఫస్ట్ 3 - 4 -1 వచ్చేస్తుంది ప్లస్ 1/2 1/4 1/2 - 1/4 1/2 - 1/4 అంటే హాఫ్లకని అండ్ హాఫ్ అండ్ హాఫ్ తీసేస్తే హాఫ్ వస్తుంది. అంటే -1 + 1/2 -1 + 1/2 అంటే 0.5 విచ్ ఇస్ ఈక్వల్ టు 1/2 వస్తుంది. సో ఆన్సర్ ఈజ్ 1/2 అని చెప్పేసి క్లారిఫై చేయొచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, మొదటి 10 సరి సహజ సంఖ్యల సగటు. సో ఇంతకుముందుకు చేసిన మెథడ్ అండి. మొదటి 10 సరి సహజ సంఖ్యల సగటు డైరెక్ట్గా n+1 ఫార్ములా. n+1 అంటే 10 కాబట్టి ఆన్సర్ 11. వెరీ సింపుల్గా చేయొచ్చు. ఇప్పుడు మనకి అది తెలియకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్, మొదటి n బేసి సహజ సంఖ్యల మొత్తం అడిగిండు. మొత్తానికి ఫార్ములా n², సగటుకు యావరేజ్కి ఫార్ములా n అని చెప్పి వాడతాం. నెక్స్ట్ క్వశ్చన్, 3 వరుస సరి సహజ సంఖ్యల మొత్తం 48. ఆ మూడిట్లో గరిష్ట సంఖ్య ఏది? సో ఎప్పుడైతే మొత్తం ఇచ్చాడో మనం ఫస్ట్ యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. యావరేజ్ ఈక్వల్ ఏమవుతుంది మనకి 48/3 అంటే 16 వస్తుంది. సో ఇప్పుడు ఈ 16 అనేది
యావరేజ్ వేటికి 3 వరుస సరి సహజ సంఖ్యలు. సో వరుస సంఖ్యలు కాబట్టి ఇది మిడిల్ నెంబర్ అవుతుంది, పైన ఒక సంఖ్య సరి సంఖ్య, కింద ఇంకో సరి సంఖ్య. సో నంబర్స్ వచ్చేసి 14, 16, 18 అండి. సో యావరేజ్ అనేది ఎప్పుడు మిడిల్లో ఉంటుంది, ఎప్పుడు కూడా మిడిల్లోనే ఉంటుంది. సో మనకు 16 కాబట్టి 16 మిడిల్లో ఉంటుంది, పైన 14, కింద 18. సో అడిగిన నెంబర్ గరిష్ట సంఖ్య కాబట్టి 18 తీసుకుంటాం, కనిష్ట అంటే 14 తీసుకుంటాం. క్రింది వాటిలో ఖచ్చిత వర్గ సంఖ్య. క్రింది వాటిలో ఖచ్చిత వర్గ సంఖ్యలో సో ఇక్కడ ఈ 16 క్వశ్చన్ తోటి ఆపేస్తున్నామండి. సో ఇట్లా ఈ విధంగా బేసిక్స్ మన కాన్సెప్ట్స్ బాగా గ్రిప్ ఉంటే ఏ క్వశ్చన్ సరే సాల్వ్ చేయొచ్చు. అంటే మనం ఒక టాపిక్ తీసుకుంటే ఆ టాపిక్ సంబంధించిన బేసిక్స్ పైన పూర్తి గ్రిప్ తోటి చదవడం స్టార్ట్ చేయాలి. అంటే బేసిక్స్ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెక్స్ట్ బుక్ తీసుకుంటే ఎక్సర్సైజ్కు ఎగ్జాంపుల్స్ కంటే ముందు కొంచెం మ్యాటర్ ఉంటుందండి. సో ఆ మ్యాటర్ని మనం చదువుకుంటే బేసిక్స్ కవర్ అవుతాయి. సో ఆ విధంగా చదవడం ద్వారా బేసిక్స్ అంటే కవర్ అవుతాయి. అండ్ బేసిక్స్ పర్ఫెక్ట్గా ఉంటే అప్లికేషన్ లెవెల్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయొచ్చు.